సీఎం సర్వేల్లో విస్తూపోయే వాస్తవాలు. తెలంగాణ మంత్రుల ప్రతిష్ట మసకబారుతున్నది. 17 మంది కేబినెట్ మంత్రుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కేవలం 5 మాత్రమే గెలుస్తారు అని సర్వేల్లో వెల్లడయ్యింది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ లో 10 మంది మంత్రులకు ఎదురుగాలి వీస్తున్నది. మంత్రుల్లో మరో 2 ఎమ్మెల్సీలు కావడం గమనార్హం. సీఎం కేసీఆర్ చేయించిన ముందస్తు సర్వేల్లో ఈ విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. రకరకాల వివాదాల్లో కూరుకుపోవడం, అవినీతి మరకలు, ప్రజాభిమానాన్ని చూరగొనకపోవడం, హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా వారి ప్రవర్తన ఇందుకు కారణమయ్యింది అని తెలుస్తున్నది. రాష్ట్ర మంత్రులు మళ్లీ గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతం కేబినెట్ లో సీఎంతో సహా 17 మంది ఉండగా వీరిలో 2 ఎమ్మెల్సీలు, మిగిలిన వారిలో కేవలం 5 మాత్రమే వచ్చే ఎన్నికల్లో గెలుస్తారు అని సీఎం సర్వేల్లో తేలినట్లు సమాచారం. ఇప్పటికే 41 మంది ఎమ్మెల్యేలు మళ్లీ గెలిచే అవకాశం లేదని, వారికి టికెట్ ఇవ్వడం కష్టమేనని గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతుండగా తాజాగా మంత్రుల అంశం తెరపైకి వచ్చింది. కేబినెట్ లోని కేవలం 5 మాత్రమే గెలుస్తారని సీఎం కేసీఆర్ చేయించుకున్న ముందస్తు సర్వేలో వెల్లడైనట్లు ప్రగతి భవన్ వర్గాల సమాచారం. ఇటీవల రాష్ట్ర మంత్రుల వ్యవహారం వివాదాస్పదంగా మారుతున్నది. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా 2 మంత్రులు ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చలువుతోనే మంత్రి అయినట్లు చెప్పుకునే ఆ నేత వ్యవహారానికి సంబంధించిన వీడియో ఏకంగా సీఎం కేసీఆర్ వద్దకే చేరిందని సమాచారం. ఇలా పలువురు మంత్రులు అడపాదడపా వివాదాల్లోకి వస్తూనే ఉన్నారు. మహిళా అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసి కూడా వార్తల్లోకి ఎక్కారు. కేబినెట్ మంత్రుల అవినీతి ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి తరచూ భూ వివాదాల్లోకి ఎక్కుతున్నారు. సదరు మంత్రి కుటుంబ సభ్యుడితో భూదందాలు సాగిస్తున్నారు అనే ఫిర్యాదు అదే జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రగతి భవన్ కే అందించారు. అంతేకాకుండా ఓ కుటుంబం కూడా గతంలో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి కూడా ఇలాంటి వివాదాలనే ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ శివారు జిల్లాకు చెందిన ఓ మంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బెదిరింపులు బయటకు వచ్చాయి. కోట్లు ఖర్చు పెట్టి మంత్రి పదవి కొనుక్కున్నట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అమాత్యుల వ్యవహార శైలితో సొంత నియోజకవర్గాల్లో ప్రజలకు దూరమవుతున్నట్లు సర్వేల్లో తేలింది. ఇటీవల సీఎం కేసీఆర్ పలు సంస్థలతో వరుస సర్వేలు చేయించినట్లు తెలిసింది. కేసీఆర్ సంక్షేమ పథకాలపై కొంత మేరకు అనుకూలత ఉన్నా ఆ మంత్రుల వ్యవహారంతో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నట్లు సర్వేల్లో గుర్తించారు. ఉద్యమ కాలం నుంచి వెన్నంటి ఉన్న వారిని పక్కన పెట్టడం, ఇతర పార్టీలలో ఉన్న వారికి పెద్దపీట వేయడం వంటి వాటితో స్థానిక లీడర్లతో కూడా మంత్రులకు దూరం పెరిగింది అంటున్నారు. పలు సందర్భాలలో మంత్రులు కూడా మాటలు తూలుతున్నారు. సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా నియోజకవర్గాలలో పట్టు కోల్పోతున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా అధికార పార్టీ నాయకుల వైఖరిలో మార్పు రావడం లేదు. పరిపాలకులుగా పెద్దన్న పాత్ర పోషించాల్సిన హోదాలో వారు చేస్తున్న వ్యాఖ్యలు, ప్రతిపక్షాలు గిట్టని వారిపై తీసుకుంటున్న చర్యలు నిశితంగా పరిశీలిస్తే ఉద్యమ భావజాలం నుంచి వారింకా బయటకు రానట్టే కనిపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమ ప్రస్థానంలో ఉపన్యాసాలలో ఉన్న దూకుడే నేటికి అధికారంలో ఉండి కూడా చాలా మంది ప్రదర్శిస్తున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నాము అన్న విషయాన్ని పక్కన పెట్టి అధికార దర్పంతో ఉండడం, స్థానిక నేతలను పట్టించుకోకపోవడం, హుందాతనం ప్రదర్శించకపోవడం విమర్శలకు దారితీస్తున్నది. దీంతో మంత్రుల వ్యవహార శైలిని వారి నియోజకవర్గాల్లోనే తప్పుపడుతున్నారు. అహంతో మాట్లాడుతున్నారు అన్న భావన కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్నది. కేబినెట్ లో సీఎం కేసీఆర్ తో పాటు మరో 4 మంత్రులు మాత్రమే గెలుస్తారు అని సర్వే నివేదికలు తేల్చినట్లు తెలుస్తున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మంత్రి, ఉమ్మడి మెదక్ నుంచి మరో మంత్రి, ఉమ్మడి వరంగల్ నుంచి ఇంకో మంత్రి, ఉమ్మడి పాలమూరు నుంచి మరో మంత్రి మాత్రమే గెలుస్తారని, మిగిలిన 12 మందిలో 2 ఎమ్మెల్సీలను పక్కన పెడితే 10 మంది మంత్రులు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఓటమి పాలవుతారని తేలింది. వీరిలో కొందరు మంత్రులు నిత్యం నియోజకవర్గాల చుట్టూ తిరుగుతున్నా స్థానిక సమస్యలు తీర్చడంలో
విషయంలో విఫలం అవుతున్నారు. సంక్షేమ పథకాలు, వైద్యానికి ఎల్ఓసీలు, సీఎం రిలీఫ్ ఫండ్ వాటిని ఇప్పించడంలో అమాత్యులు ముందుంటున్న చాలా అంశాల్లో వెనకబడుతున్నారు. ఉద్యమ సమయంలో వ్యవహరించిన తీరు, ఇప్పుడు మంత్రి హోదాలో మాట్లాడుతున్న వ్యాఖ్యలతో సొంత సెగ్మెంట్లలో వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. మంత్రులపై వ్యతిరేకత పెరుగుతున్నట్లు సర్వేల్లో స్పష్టత వచ్చినట్లు సమాచారం. దీంతో మంత్రులకు కూడా టికెట్లు ఇస్తారా, ఓడిపోతారు అని సర్వేల్లో వ్యక్తం అవుతుండడంతో వారికి బ్రేక్ వేస్తారా అనేది రాష్ట్రంలో ఆసక్తిగా మారింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.